అందరికి నమస్తే. ఒక్క ఛాన్స్ ప్లీజ్. అప్పుడెప్పుడో ఒక సినిమాలో చూసినాం. హీరోయిన్ కోసం ఒక్క ఛాన్స్ ప్లీజ్ సినిమా ఇండస్ట్రీస్ కోసం అవకాశం కోసం తిరుగుతుంటారు అట్లా. తర్వాత మనం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చూసినాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూసిండ్రు కదా, ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకరు అన్నదాన్ని అందుకున్నారు. ఎవరో కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు. ఆయన పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో జెండా ఎగరేసిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ చూసిండ్రు, వాళ్ళు మొత్తం తెలంగాణ దోచుకున్నారు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నారు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి దోచుకుంటున్నారు. ప్లస్ వీళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి నెక్స్ట్ ఇంకా మీరు బీజేపీకి అవకాశం ఇవ్వండి, బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే తెలంగాణను కాపాడేది బీజేపీ, మొత్తం లూటీ అయిపోయింది తెలంగాణ అని ఆయన స్పీచ్ ఇచ్చిండు. నేను ఆ స్పీచ్ని మీకు ప్లే చేసి చూపిస్తా. అయితే అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. 151,000 దాటిపోయిన సబ్స్క్రైబర్లు, అది నా దృష్టిలో నాకు పెద్దదే, కానీ మీ అందరి సపోర్ట్తోనే ముందుకు పోతున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా కొట్టండి. మీకు ఇష్టం వచ్చిన కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకసారి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడండి విందాం, విన్న తర్వాత మనం సబ్జెక్టులకు పోదాం. इसीलिए सिर्फ तेलंगाना को बचाने वाले पार्टी भारतीय जनता पार्टी है। भारतीय जनता पार्टी इस फॉर्मेशन डे के संदर्भ में सभी कार्यकर्ता इस लक्ष्य लेकर गांव-गांव में सभी लोगों के बीच में जाएंगे. రైట్, అంతే. ఒక్క అవకాశం, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ప్లీజ్. మరి తెలంగాణ జనాలకి రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో అట్లే అడిగిండు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు, తర్వాత ఆగం చేసిండు అనే చర్చ ఆల్రెడీ జనాల్లో ఉంది. ఈ ఒక్కసారి ఛాన్స్ అనేది పాజిటివ్ ట్రెండ్ ఉందా నెగిటివ్ ట్రెండ్ ఉందా అనేది తెలంగాణలో అది తెలంగాణ జనానికి అంత తెలుసు. కానీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ దేనికోసం అడుగుతున్నా తెలుసా? ఒక పర్టికులర్గా కొన్ని విషయాలు చెప్పిండు ఆయన. మాకు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 8 మంది ఎంపీలను గెలిపించిండ్రు, మొన్న 2 ఎమ్మెల్సీలను గెలిపించిండ్రు. దీంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీతో ఉన్నారని మాకు అర్థమైపోయింది. 77 లక్షల ఓట్లు వచ్చినాయి మాకు ఎంపీ ఎలక్షన్స్లో. లోక్సభ ఎలక్షన్స్లో 8 ఎంపీలు గెలిచారు కదా, 77 లక్షల ఓట్లు వచ్చినాయి. తర్వాత ఒకటి స్పెసిఫిక్ రీజన్ చెప్తున్నారు, ఆ రీజన్ కోసం బీజేపీకి అధికారం ఇవ్వండి, ఒక ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఏంటంటే మజ్లిస్ ఆగడాలను అరికడతాం. మజ్లిస్ అంటే ఎంఐఎం ఆగడాలను అరికట్టడానికి మాకు అధికారం ఇవ్వమని అడుగుతున్నారు. ఇక తెలంగాణకి ఏం చేస్తారు ఏం చేయరంటే 12 సంవత్సరాల నుంచి సెంట్రల్లో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ చేయాల్సి ఉంటే గవర్నమెంటే అవసరం లేదు. ఒకవేళ మా గవర్నమెంట్ లేదు కాబట్టి మేము ఇన్ని రోజులు చేయలేకపోయినాం, మాకు నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ వస్తేనే చేస్తామంటే అది పార్షియాలిటీ. అది ఇక మీరు రాగద్వేషాలకు అతీతంగా లేకపోతే అన్నిటికీ అతీతంగా పనిచేసినట్టు కనబడదు. అప్పుడు తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉంది లేదు అనేది తెలంగాణలో చాలా చర్చలు ఉన్నాయి. స్కోప్ ఉందంటారు, కొందరు లేదంటారు, రకరకాల చర్చలు ఉన్నాయి. ఇంకా 8 మంది ఎంపీలు గెలిచిరు కదా అంటే రేవంత్ రెడ్డి సహకారంతో గెలిచిరు అనే చర్చ ఒకటి ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరంటే యాక్చువల్గా 30 మంది ఎమ్మెల్యేలు గెలిచే బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది, ఆ స్టేజ్లో ఉన్నది అంతకు పడిపోయింది అనే చర్చ కూడా ఒక పక్క ఉంది. మొన్న ఎమ్మెల్సీ సీట్లు ఎట్లా గెలిచిందో మీకు తెలుసు. ఎమ్మెల్సీ సీట్ల విషయంలో రేవంత్ రెడ్డి సహకరించిండు అనేది ఒక పెద్ద చర్చ ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సహకారంతోనే బీజేపీ ఇక్కడ బతికి బట్టగడుతుంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. సేమ్ టైం బీజేపీ ఒక్కటి కాదు, బీజేపీతో పాటు జనసేన, టీడీపీ లాంటి పార్టీలు కూడా జతగడబోతున్నాయి, మొత్తం ఇక్కడ ఒక కూటమి రాబోతుంది అనే చర్చ కూడా ఆల్రెడీ ఉంది. కాకపోతే తెలంగాణకు ఈ 12 సంవత్సరాల నుంచి తెలంగాణకు ఏం చేసినంటే మేము 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటారు. కానీ అంతకుముందు గవర్నమెంట్ ఏం చెప్పింది, అసలు మాకేం చేస్తలేరు అన్నారు. ప్లస్ ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మాకేం చేస్తలేదు అంటున్నారు. అంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఇస్తున్నారు తప్ప కొంచెం కొత్త రాష్ట్రంలో కొంచెం కొత్త సంసారం కుదురుకుంటే కొంచెం అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు లేకుండా కొంత సహాయం చేయండి అన్నారు. ఇప్పుడు ఏపీలో అమరావతికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అమరావతికి ప్రతి సంవత్సరం 5,000 కోట్లు, అది తర్వాత ఎప్పుడైనా కట్టుకో వితౌట్ ఇంట్రెస్ట్ సాయమే కదా, అది తర్వాత ఎప్పుడో ఒక 30 ఏళ్ళ తర్వాత కట్టాల్సి ఉంటుంది అంట. అది అట్లా మన తెలంగాణకు ఏం సాయం చేయలేదు, ₹1 కూడా సాయం చేయలేదు. 14వ ఆర్థిక సంఘం సాయం చేయండి ఇక్కడ తెలంగాణ కానీ సూచించినా సాయం చేయలేదు. ఇక చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకొని పాలమూరు రంగారెడ్డికి మొత్తం అనుమతులు రద్దు చేశారు. దానికి ఒక జాతీయ హోదా కల్పించాల్సిన అవకాశం బాధ్యత బీజేపీ పైన ఉండే, కానీ అట్లా అవకాశం రాలే. పాలమూరు రంగారెడ్డికి మొత్తానికి పర్మిషన్స్ చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసినని చెప్పి రద్దు అయిపోయినాయి. తర్వాత కాళేశ్వరం పైన ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేయలే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. ఎందుకు రిపోర్ట్ చేయలేదంటే ఆల్రెడీ ఎన్డీఎస్ఏ వాళ్ళు కేంద్ర జలశక్తి శాఖ అంటే కేంద్ర సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి
రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చి కూడా 3 నెలలు అయింది. రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిండ్రు, మోడీ గారిని కలిసిండ్రు. ఆ రిపోర్ట్ ఇప్పట్లో ఇవ్వకండి, ఇప్పట్లో ఇస్తే మళ్ళీ ఎలక్షన్స్ వరకు చాలా టైం ఉంటుంది కాబట్టి ఇవ్వద్దని చెప్పారని ఒక పెద్ద చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో. కాబట్టి అది ఇప్పటిదాకా స్టేట్ గవర్నమెంట్కి రాలేదు అని చెప్తున్నారు. అంటే ఏమర్థం దాన్ని, రేవంత్ రెడ్డి కోరినందుకు జలశక్తి శాఖ నుంచి ఇక్కడ రిపోర్ట్ వస్తలేదు. ఆ రిపోర్ట్ కనుక వస్తే ఆ రిపోర్ట్లో ఏముందో కూడా కొన్ని లీక్స్ బయటకు వచ్చినాయి. కాళేశ్వరంలో ఓన్లీ ఆ 7th బ్లాక్ మాత్రమే కట్టాలి, మిగతా అంత జబర్దస్త్ ఉంది. ఆ బ్లాక్ మాత్రమే ఒక 5 పిల్లర్స్ కట్టాల్సి వస్తుంది. అది పెద్ద ఖర్చు కూడుకున్న పని కాదు, 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అప్పట్లో ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామని కూడా చెప్పారు. కానీ వీళ్ళు రిపోర్ట్ ఇయ్యరు. సంవత్సరం అయిపోయింది, ఎప్పుడో అక్టోబర్లో అయింది అది ఇష్యూ. అక్టోబర్ టు అక్టోబర్ అయిపోయి 6 నెలలు, సంవత్సరం అయింది కరెక్ట్గా. కానీ ఇప్పటిదాకా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రోజు మాత్రం టూ డేస్లోనే కూలిన మరుసటి రోజే వచ్చి ఏదో మొత్తం కూలిపోయింది, ఇంకా పనికిరాదని చెప్పిపోయినారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి పర్టికులర్గా బీజేపీ సహకరిస్తున్నది. ఇక్కడున్న గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇక్కడ ఉన్నది ఒక కూటమి గవర్నమెంటు. ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన, రేవంత్ రెడ్డి ప్లస్ లేకపోతే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, లేకపోతే రేవంత్ రెడ్డి, టీడీపీ, బీజేపీ. ఇట్లా ఇక్కడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే, ఇక్కడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే, ఇక్కడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఒరిజినల్ ప్రభుత్వం కాదని ఒక పెద్ద చర్చ జనాలకు పోయింది. ఎందుకంటే ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి సహకరిస్తూ వచ్చారు. నిజానికి బీజేపీకి మంచి స్కోప్ ఉండే ఇక్కడ. ఇప్పుడు ముందు ఏముంటుందో నేను చెప్పాను, కానీ రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారు అనేది జనాలకు బాగా పాతకపోయింది. ఎందుకంటే ప్రతిసారి ఎన్కేస్కి వస్తున్నారు ఆయన, ప్రతిసారి. అసలు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మొన్న హైదరాబాద్ యూనివర్సిటీ అయింది కదా, ఫస్ట్ 2 days బీజేపీ నేతలు ఎవరిని అడిగిపోవద్దు, దీని మీద ఎక్కువ మాట్లాడదు, రెస్పాండ్ కావద్దని చెప్పారంట. మరి ఎందుకో తెలియదు. నిజానికి కూడా రెస్పాండ్ కాలే. మాధపూర్ పోలీస్ స్టేషన్లో పెడితే బీజేపీ లీడర్లు ఎవరు పోలే. దానికి నాకు ఎవరో బీజేపీ బ్రదర్ ఎవరో ట్వీట్ చేసిండ్రు, బండి సంజయ్ గారు 2 సార్లు సిపితో మాట్లాడినరు అని. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సిపితో మాట్లాడితే ఉదయం 11 గంటలకు అరెస్ట్ అయిన ఏబీపీ కార్యకర్తలు రాత్రి 11 దాకా పోలీస్ స్టేషన్ ఎందుకున్నారు? వాళ్ళకి అన్నం 4 గంటలకు పెట్టిన సాయంత్రం. వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎట్లా కూర్చోబెట్టింది తెలుసా? ఏదో దుబాయ్లో పాస్పోర్ట్ లేకుండా దొంగతనంగా దొరికితే మనల్ని కూర్చోబెడతారు చూడు, అట్లా కూర్చోబెట్టిన వాళ్ళను. మరి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడితే, సిపితో మాట్లాడితే ఎందుకు రిలీజ్ చేయలే వాళ్ళను? ఎందుకు వాళ్ళ కనీసం అన్నం పెట్టే టైంకి ఆ పిల్లలకి ఎందుకు లాఠీ చార్జీలు జరిగినాయి అక్కడ? అది మరి పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడితే కూడా వినలేదా? ఈ విషయంలో హైదరాబాద్ యూనివర్సిటీ విషయంలో కూడా బీజేపీ వెనకబడ్డది. బీజేపీ చేయాల్సింది చేయలేదు, బీజేపీ చేయాల్సింది చేస్తే వేరే ఉంటుండే అనే చర్చ ఉంది జనాల్లో. మరి మూసీ విషయంలో బీజేపీ డబల్ డ్రామా బయటపడ్డది. హైడ్రా విషయంలో బీజేపీ డబల్ డ్రామా బయటపడ్డది. కొందరు ఎంపీలు అట్లా మాట్లాడతారు, ఒక ఎంపీ ఈటెలందరేమో పోయి వాళ్ళ ఇంటి కాడ కూర్చుంటాడు, రఘునందన్ ప్లస్ మిగతా ఉన్నారు కదా వాళ్ళు, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళేమో రేవంత్ రెడ్డి చేసేదే కరెక్ట్ అంటారు, కూలగొట్టేదే కరెక్ట్ అంటారు. ప్లస్ మజ్లిస్ను అరికట్టడానికే తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటేయాలనా? పాత బస్తీలో ఉన్న హిందువులు మజ్లిస్కి ఓటేస్తున్నారు. మొన్న బీజేపీ కార్యకర్త, బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓల్డ్ సిటీ పోతే ఏం చేసిండ్రు? మసీదుల మీదకి బాణాలు వేసిండ్రు. అంటే పంచాయతీ, కుల పంచాయతీలు ముందు చాలా ప్రాంతం ఉన్నారు వీళ్ళు. నాకు తెలిసి ఇక్కడ అక్కడ చాలా పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద గొడవలు జరుగుతాయి. దానిలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా వేరియేషన్ కావాలి. ఆ వేరియేషన్తోన హిందువుల ఓట్లు రాబట్టాలనే ప్లాన్ ఉంటుంది బీజేపీకి పక్కా. ఏపీలో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జగన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉంటాడు, బీజేపీ ఉంటుంది, అంతే. ఇక మిగతా మొత్తం ఆల్రెడీ అక్కడ ముగ్గురు పాస్టర్లు అనుమానాస్పదం మృతి చెందినారు. దేవునికి ఎరక, వాళ్ళ దేవునికో మన దేవునికో ఎవరికొరికి ఎరక అది ఏమైందో. ఇక్కడ కూడా నెక్స్ట్ ఇక్కడ కూడా స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, గుళ్ళ మీద దాడులు. అది మరి ఏమైందో అది కూడా దేవునికి ఎరక. మన దేవుళ్ళ మీదే అయినాయి. ముత్యాలమ్మ గుడి మీద అయ్యింది, అక్కడ ఎక్కడో శివాలయం మీద అయ్యింది, అక్కడెక్కడో షాద్నగర్లో శంషాబాద్లో గుళ్ళ మీద జరిగినాయి. రేపు జరగబోతున్నాయి ఇవి. మజ్లిస్ ఆగడాలు అరికట్టడానికి బీజేపీ అధికారం రావాల్సిన అవసరం ఉందా లేదని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. మరి మజ్లిస్ బీజేపీ అంత వ్యతిరేక పార్టీలా, నిజంగా అంత యాంటీ పార్టీలా, కేవలం మాట్లాడానికి? మీరు ముస్లిమ్స్కి తోఫా ఇస్తిరి, మొన్ననే రంజాన్కు తోఫా ఇచ్చిండ్రు, రేపు ఇంకొక పండుగ ఏదో వస్తే ఆ పండుగ కూడా ఇస్తామని చెప్పిండ్రు. మరిగా ఎందుకు అరికట్టాలి? మజ్లిస్ ఏం చేసినాక అరికట్టాలి? మజ్లిస్ని ఎందుకు అరికట్టలేకపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంది, ఆయన పోయి అక్కడక్కడ పోటీ చేస్తాడు, అది మీకోసమే అని చెప్పి పెద్ద ప్రచారం ఉంది.
ఏమేమో జరుగుతున్నాయి. రాజకీయాల కోసం మజ్లిస్ ఆగడాలను అరికట్టాలనుకుంటే కుదరదు. మజ్లిస్ ఆగడాలను అరికట్టాలి. ఎట్లా అరికట్టాలంటే అక్కడి ప్రజలు మజ్లిస్ వేస్ట్, ఈ ప్రభుత్వాలు బెటర్ అనేది ఉండాలి. రేపు నాడు బీజేపీ వస్తే బీజేపీతో కూడా కలుస్తారేమో మజ్లిస్, తెలియదు. మజ్లిస్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తో కలిసిపోవడం అనేది వాళ్ళకి అలవాటు. ప్లస్ మజ్లిస్ అనేది చాలా చిన్న పార్టీ, అది 7 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ. అది దాన్ని 7 నియోజకవర్గాలను అరికట్టడానికే మీకు 7 నియోజకవర్గాలే బీజేపీ గెలిపిస్తారేమో, కానీ రాష్ట్రమంతా మజ్లిస్కు ఏం సంబంధం ఉంది? అంటే ముస్లిం హిందూ అనేది ఒక వేరియేషన్ చేయడానికి బహుశా మజ్లిస్ అనే ముందును పెట్టుకొని ఒక్క ఛాన్స్ అనే దాంతో ముందుకు వస్తున్నారేమో. కానీ తెలంగాణలో అభివృద్ధి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఇంత అప్పయింది. మీరు సాయం చేస్తే ఏమవుతుంది? తెలంగాణకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అటు ఇటు అన్నీ ఆగిపోయినాయి. సాయం చేస్తే ఏమవుతుంది మీకు? మనం ఇచ్చే పైసలకి వెళ్ళే రూపాయికి 46 పైసలు వస్తాయని ఓపెన్గా మాట్లాడుతున్నారు. సరే, అక్కడ రక్షణ అవన్నీ ఉంటాయి. మనకు వాళ్ళకు ఉన్న గొడవలు, ఆర్మీ ఇదంతా మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ సాయం చేయొచ్చు కదా, సాయం చేయాలి కదా. మనం దివాలా తీసినప్పుడు సాయం చేయకపోతే ఇంకెందుకు? ఒక పెద్దోడు మనకి ఎప్పుడు సాయం చేస్తాడు? మనం దివాలా తీసినప్పుడు మన పరిస్థితి బాగాలేనప్పుడు ఆ పెద్దోడు సాయం చేస్తే చేసాడని చెప్పుకోనికి వస్తుంది మీకు కూడా. అసలు ఈ సన్నబియ్యం పథకం ఉందా? సన్నబియ్యం పథకంలో మీరు కనీసం 30 రూపాయలు మీరు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, 10 రూపాయలు ఇక్కడ గవర్నమెంట్ ఇస్తుంది. వీళ్ళు పోయి ఆయిల్ ఇల్లు కూర్చొని తిని అన్నం తిని స్కీమ్ సక్సెస్ అయింది, మేము తినొచ్చామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మిగతా మినిస్టర్లు. మీ బీజేపీలు ఎడిగిపోయినరు? కనీసం ఆ స్కీమ్ మాది అని చెప్పుకునే అవకాశం కూడా లేదు. కార్యకర్తలు మంచి జోష్లో ఉన్నారు బీజేపీ కార్యకర్తలు, కానీ ఆ జోష్ మీ లీడర్లో లోపించింది. ఒక ఆయన ఒక రాకుంటాడు, ఒక విషయం వస్తే ఒక్కొక్కరితో ఒక స్టాండ్ బీజేపీలో. లాస్ట్కు శ్రీరామనవమి యాత్ర కూడా ఎవరు రాజాసింగ్ మాట్లాడుతున్నాడు, నాకు పోటీగా అక్కడ కిషన్ రెడ్డి చేస్తున్నాడు అని. మరి ప్రతి ఇష్యూలో ఇంతే, ప్రెసిడెంట్ విషయంలో పెద్ద గొడవ. కానీ తెలంగాణకు మాత్రం ఏంటంటే తెలంగాణను బీజేపీ ఒక పొలిటికల్ గ్రౌండ్గానే చూస్తుంది తప్ప తెలంగాణ ఒక కొత్తగా వచ్చిన రాష్ట్రం, లేకపోతే తెలంగాణ ఒక ఆత్మ సంబంధమైన రాష్ట్రం అందరితో లాగా మనకు కాదు. మన తెలంగాణ సెంటిమెంట్ ఫెలోస్, మనకు తెలంగాణనే ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఏదైనా కూడా అనుకునే జనమే మన దగ్గర ఎక్కువ ఉంటారు. మరి తెలంగాణ గ్రౌండ్ ఓన్లీ పాలిటిక్స్ కోసం వాడే బీజేపీకి ఒక ఛాన్స్ ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.